హాయ్ హలో వెల్కమ్ టు TFPC. దిస్ ఇస్ కావ్య. టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ మరెన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెండర్ అయిన రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఓటీటీ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజీవ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మీ ప్రయాణం గురించి? ఇట్స్ లాంగ్ స్టోరీ కదా. yes of course. యా, సో అమెజాన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసింది మీరు అందులో వర్క్ చేయడం వెండర్గా? See, basically East West Entertainers is vendor for Amazon from last 3 years, 2017. But we are not proactively active in procuring the content and all. We just published our own movie, East West Entertainers production లో చేసిన మామ చందమామ. అదొక్కటి మేము రిలీజ్ చేసాం అమెజాన్లో ఓవర్సీస్. దెన్ in lockdown it has activated so many people. What to do? అదొక భయం తీసుకొచ్చింది, ఏమైపోతుంది ఏంటి అనేది. Then as we are vendors for OTT, we have seen the situations. There is no chance for entertainment in other way for the theaters and all these things. So finally our chairman has taken a decision that East West Entertainers will start procuring the content and make available for the audience across the globe. There we started procuring the contents and all these things. Okay, can we know your qualification? Basically I hold double masters in supply chain and management and masters in international business management from Canada. ఓకే, సో ఎప్పుడైనా ఊహించారా, లైక్ అంటే బిజినెస్ మైండెడా మీరు చిన్నప్పటి నుంచి? యూ వాంటెడ్ టు కమ్ ఇన్ టు బిగ్ ప్లాట్ఫామ్స్ లైక్ దిస్? బిజినెస్ మైండెడ్, మా బ్యాక్గ్రౌండ్ కూడా బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇదంతా. నా కజిన్ కూడా హీ ఈజ్ ఇన్ టు ఇండస్ట్రీస్ అండ్ ఆల్. సో ఐ కెన్ సే ఐఎమ్ ఏ బోర్న్ ఆంటర్ప్రినర్. వావ్, సూపర్. సో ఇక్కడ వరకు వచ్చారంటే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసే ఉంటారు. సో అంటే మీకు బ్రేక్ ఇచ్చిన పీరియడ్ ఏది? వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఒక ఫెయిల్యూర్ నుంచి? ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది? Every human should have failures and success, and I also believe whenever I get a failure, I'll be most happiest person. This is something very opposite గా ఉంది కదా మీకు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్లో నుంచేనండి I can take the positivity and I can see how I can convert that into success. So that was taught by my dad right from childhood. అలా జర్నీలో చాలా మందితో ట్రావెల్ చేయడం, ఒక కంపెనీలో ఒక మేనేజర్, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో మా కజిన్ యాజ్ ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆల్. ఇన్ ద సేమ్ వే ఈస్ట్ వెస్ట్లోకి వచ్చేసరికి మా చైర్మన్ ఈజ్ ఆల్సో మై అంకుల్. సో ఇట్లా అలా చాలామంది నన్ను బ్యాకప్ చేస్తూ, బ్యాకప్ ఇన్ ద సెన్స్ లైక్ యూ కెన్ డూ దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, యూ డూ ఇట్, అలా అని మళ్ళీ సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కాదు. జస్ట్ దే మేడ్ మీ టు థింక్ అగైన్. ఇంకా అట్లా. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? My dad is a civil engineer and my mom is a homemaker. We are from Vijayawada. ఓకే, సో ఓటీటీ విషయానికి వస్తే దే ఆర్ లైక్ మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. అంటే 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 ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. అంటే ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్స్కి ఏమన్నా అంటే రియల్గా హెల్ప్ అవుతుందా? రియల్గా హెల్ప్ అవ్వకపోతే there will be no craze for OTTs, right, at this time. So definitely it's a plus point for the producers. When you don't have chance to publish your movies in theaters, OTT is a platform where you can showcase your contents and giving a relief to the producers that they can release and they can get their contents which will be available for the audience. As a filmmaker, he has gotten media. And that's where East West Entertainers are standing as a via media for the filmmakers, producers and an audience. You get your content ready. East West Entertainers will release and make available for audience. Okay. Entirely in a chain, everyone is happy like a family. అండ్ ఓటీటీలో పెద్ద పెద్ద ఫిలిమ్స్ని రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? అంటే పెద్ద స్టార్ హీరో ఫిలిమ్స్. See, that's what ఇప్పుడు it depends upon the perception, how it goes and all. Now again theaters are back again. And if you see, after 1 week or 2 weeks, again it is coming in OTTs. So it depends upon perception. Theater audience, theaters ఉంటారు, OTT audience, OTT ఉంటారు. So that is the main reason. And అది ఆ ప్రొడ్యూసర్ ఇష్టం, ఆ ఫిల్మ్ మేకర్ ఇష్టం,
సో మనం ఏమి దానికి స్పెషల్ రీజన్ ఏం పెద్ద ఇడవక్కర్లా. మరి అలా అనుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వి రిలీజ్ అయిపోయింది, నిశ్శబ్దం రిలీజ్ అయిపోయింది, పెంగ్విన్ రిలీజ్ అయింది, అలా సినిమాలు రిలీజ్ అయినాయి కదా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్. ఆ టైంకి ఎట్లాగా వాళ్ళకి ఏది బెనిఫిషియరో దే వుడ్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. సీ నౌ ద క్రాక్ రిలీజ్ అయింది, 2 weeks అయింది. ఆహా has announced it is coming in next week. So that means OTT and theaters are interlinked. It's just a wave or a stream which will go in a parallelly. ఓకే, అసలు ఓటీటీ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? వెన్ ఇట్ స్టార్టెడ్? Almost it's been like 10 years or 15 years. But coming into limelight, it's from 7 years and 8 years in the European countries and North ఎందుకు అంత America. టైం పట్టింది లైమ్ లైట్ లోకి రావడానికి? అంటే people are not used. బేసికలీ స్టిల్ మీరు ఇప్పుడు చూస్తే మన ఇండియాలో కూడా లాక్డౌన్ వల్ల ఓటీటీ అని వింటున్నారు, కానీ అప్పటికి ముందు అమెజాన్ ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది. ద క్రీమ్ లెవెల్ ఈస్ వెరీ లెస్ ఓటీటీ ఆడియన్స్. బట్ ఇన్ లాక్డౌన్ ద కరోనా అండ్ ద పాండమిక్ హ్యాస్ మేడ్ ఎవ్రీ వన్ గెట్ యూస్ టు ఓటీటీ నౌ. యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ దేర్ యూ మైట్ బి యూజింగ్ అమెజాన్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఆర్ డిస్నీ హాట్స్టార్ ఫ్రమ్ లాస్ట్ 1.5 year or 2 years, right? But why the impact is much in 2020? బికాస్ థియేటర్స్ ఆర్ క్లోజ్డ్. That's it. So everyone is got used to OTT, ఎస్పెషల్గా చెప్పాలంటే. బట్ 2020లో ఇంకా ఏ టాపిక్ లేక కరోనా బదులు ఎంటర్టైన్మెంట్కి ఓటీటీ పెద్ద సక్సెస్ అయింది అంతే. ఆ వర్డ్, ఆ 3-letter వర్డ్ అంతే తప్ప ఇంకేం లేదు. లైమ్ లైట్కి రావడానికంటే పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ సీయింగ్ హౌ ద డిజిటల్ వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇప్పుడు వరకు ఆడియన్స్కి థియేటర్లో కూర్చొని చూస్తేనే ఆ కిక్ ఉంటుంది, ఆ మజా ఉంటుంది అదంతా. బట్ నౌ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ వీ కాంట్ ట్రావెల్ టు థియేటర్స్ ఆర్ వీ కాంట్ గో యాజ్ ఎ బల్క్ అండ్ అనేసరికి నౌ సిట్టింగ్ ఎట్ హోమ్ రిలాక్స్లీ హ్యాపీగా కూర్చొని ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ మనకు కావాల్సిన మనం చేస్తూ సినిమా చూసుకోవచ్చు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ది ఓటీటీస్. ఓకే, అంటే ఓటీటీ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా లాక్డౌన్ విషయానికి వస్తే లాక్డౌన్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే దానికి ముందు థియేటర్స్ దొరకకనో మరి వాట్ రీజన్స్ తెలీదు. వాట్ వాజ్ ద రీజన్ పర్టికులర్గా ఆ పీరియడ్లో రిలీజ్ అవ్వడానికి? Maybe the movies have been completed, okay, and they can't keep sitting their movies idle in their homes or in the labs. And also at that time, ఇప్పుడు ఇంకొకటి అండి, మీకు ప్రతి సంవత్సరం సినిమాలు రిలీజ్ అవుతాయి, హైప్ వస్తుంది. కానీ మీరు ఒక సినిమా గురించి అడిగారు అనుకోండి, ఎంత హైప్ ఉంటుంది? ఎందుకు అంటే 2020 పాండమిక్ ఇయర్లో ఓటీటీలో రిలీజ్ అయ్యింది, అది కూడా పెద్ద సినిమా. ఇట్స్ అ సెన్సేషన్, రైట్? ఏదో రకంగా ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు లైమ్ లైట్. దట్స్ వాట్. అండ్ థియేటర్స్కి ఇంకా అవకాశం లేదు, ఛాన్స్ లేదు. అండ్ దే ప్రొడ్యూసర్స్ మైట్ బి వాంట్ దట్ audience should be having at least a little bit of relaxed in this pandemic, so they made available to the people. అట్లాగే అనుకోవాలి ఇంకా మనం. మరి ఇంకా ఆప్షన్ లేదు కదండి ఆ టైంలో, థియేటర్స్ లేవు, ఏమి లేవు. దట్స్ వాట్. ఓకే, డూ యూ థింక్ అసలుకి వి అనే సినిమా లైక్ ఆ పీరియడ్లో ఓటీటీలో రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? అంటే ఒక ప్రొడ్యూసర్కి నిజంగా లాభం వచ్చిందా దానివల్ల కంపేర్ టు థియేటర్స్? ఆబ్వియస్లీ సక్సెస్ వస్తుందండి, డెఫినెట్లీ. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా, బెనిఫిషియరీ లేకుండా థియేటర్స్ని కాదనుకుని ఓటీటీలో రిలీజ్ చేశారంటే డెఫినెట్లీ వితౌట్ లాస్ అయితే ఎవరు చేయరు కదా సార్. డెఫినెట్లీ ఇట్స్ అ బెనిఫిషియరీ ప్రోడక్ట్. ఎస్. అండ్ ఓవర్సీస్లో కంటెంట్ వైపు చూసుకుంటే కొంచెం క్వాలిటీగా ఉంటాయి. బట్ వై మన దగ్గర డిఫరెంట్ కంటెంట్స్ అంటే అక్కడ కంపారిటివ్లీ వాట్ డూ యూ సే? అంటే there is a cultural difference and also there is an issue of censor, and there are no restrictions for overseas audience compared to the Indian platforms and all. If something there is some kind of what I can say is ఆ టైంలో ఏదైనా ఒక సీన్ ఉండి ఏదైనా ఒక బోల్డ్ సీన్ ఉండి ఇదంతా we may not accept here. అక్కడ యాక్సెప్ట్ చేస్తారు బికాస్ అక్కడ వాళ్ళకి ఆ సీన్ కదా ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్లో ఆ సీన్ స్టోరీని తీసుకెళ్తుంది అది. బట్ కంపారిటివ్లీ ఐసే ఇన్ ఆల్ ది వేస్ దేర్ ఆర్ క్వాలిటీ కంటెంట్స్. మైట్ బీ దట్ టెక్నికలీ దే మైట్ బీ హయ్యర్ క్వాలిటీ వైజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ నౌ వీ కెన్ సే ప్రౌడ్లీ వాటికి మించింది మన దగ్గర వస్తున్నాయి అనేది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినవి అన్నీ చూస్తుంటే టెక్నికల్ వైజ్ కానీ
contents are doing very good in all the leading OTTs now. అండ్ ఓటీటీకి మధ్య చాలా కాంపిటీషన్ నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఎక్కువగా దీని మీదే ఫోకస్ అయింది. చాలా పెద్ద పెద్ద రిలీజ్ కూడా ముందు రాబోతున్నాయి కాబట్టి ఈ కాంపిటీషన్ని ఫేస్ చేయడానికి మీరు ఎలాంటి అప్గ్రేడేషన్స్ ఎట్లాంటివి చేస్తుంటారు? See, every product will have a competition and a competitor. There are two different things, competitor and competition. Competitor is what you asked is OTTs ki OTTs. Competition is ఆ ప్రోడక్ట్ని ఎవరు ఫస్ట్ గ్రాబ్ చేసుకున్నారు. అవును. సో కాంపిటీటర్ లేనిది బిజినెస్లో కిక్ ఉండదు, కాంపిటీషన్ లేనిది ప్రోడక్ట్కి వాల్యూ ఉండదు. దిస్ ఈస్ లాజికల్, రైట్? సో డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. I'm going to give you this much for your product. Will you give me or not? So it depends upon how it goes, the bidding value goes. That's how it is. ఇప్పుడు లైక్ కొన్ని సినిమాలకు సంబంధించిన పీపుల్ దే సే లైక్ అమెజాన్ వాళ్ళు అడిగారు, సో ఓటీటీ వాళ్ళు అడిగారు అని. అంటే ఈ అడిగే ప్రాసెస్లో ఏం చెప్పి మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకుంటారు? బడ్జెటేనా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రీజన్, కన్విన్స్ అయ్యే ఫ్యాక్టర్ ఏంటి? Of course, not only budget, the way how we promote, the way how we will make the content available to the audience, and how we can reach the audience with a proper right tap. So that producer will also think, going with only East West Entertainers what gonna be benefited, or going with other competitor what will be benefited. And at the end, whenever the producer sees more benefit with whoever he wants to go, he'll definitely will be coming with us. అండ్ ఓటీటీలో ఒక ఫిలింని రిలీజ్ చేయాలంటే ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదండి. టెక్నికల్లీ ఇఫ్ యూ మీట్ విత్ ఆల్ యువర్ స్పెసిఫికేషన్స్, టెక్నికల్గా క్వాలిటీ వైజ్ కానీ సర్టన్ పారామీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఓటీటీకి ఈ ఆస్పెక్ట్లో కావాలి, అది ఇది అనేది. ఇట్స్ అ ప్రీ డిఫైన్డ్ రూల్స్ వేర్ ఇట్ ఈస్ అందరికీ తెలిసిందే. హౌ యూ ఆర్ మేకింగ్ ఎ మూవీ, సిమిలర్ లైక్ ద సేమ్ థింగ్ వాట్ యూ డూ ఇట్ ఇన్ ఓటీటీ ఆల్సో. సో ఇఫ్ యూ ఆర్ మీటింగ్ దట్ పారామీటర్స్ టెక్నికల్లీ అండ్ ఆల్ ది ఆస్పెక్ట్స్, యువర్ మూవీ విల్ బి రిలీజ్డ్ ఇన్ ద ఓటీటీస్. ఓకే, అంటే ఒక్కొక్క ఫిలింకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుందా? Budget doesn't matter with the OTTs. Only the technical specification matters a lot. అంటే టెక్నికల్ వాల్యూస్ బాగుంటే ఫ్రీగా కూడా తీసుకుంటారా? ఫ్రీగా ఎందుకు తీసుకుంటారండి? సేమ్ టెక్నికల్ వాల్యూస్ బాగుండాలి. ఇన్ ద సేమ్ వే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఆల్సో షుడ్ బి దేర్. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్కే నేను ఏదైనా తీసేసుకుంటే రేపు ఆ కంటెంట్ బాగోలేదంటే వీళ్ళు ఏ సినిమా పడితే ఆ సినిమా తీసుకుంటున్నారా తిట్టుకుంటే సబ్స్క్రిప్షన్ తగ్గిపోతుంది కదా. అవును. సో we'll also see how is the quality of the content first. Content. Okay. Always content will speak. Content is only the king. ఒక వెండర్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మీరు ఇప్పుడు వరకు యూఎస్లో ఉన్నారు, సడన్గా లైమ్ లైట్లోకి వచ్చారు. అవును. మాకేంటి గ్యారంటీ? ఓకే, యాజ్ ఎ వెండర్ అండ్ మీరు యూఎస్లో ఉండొచ్చిన వాళ్ళు నన్ను మీరు గణపతి కాంప్లెక్స్ దగ్గర కలుస్తున్నారు, కృష్ణానగర్ దగ్గర కలుస్తున్నారు. మీరు ఇంత డైరెక్ట్గా ఎలా యాక్సెసిబిలిటీ ఉన్నారు? మీరే రాజీవ్ అని ఏంటి నమ్మకం? ఏంటి గ్యారంటీ? ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్కి మీరే సీఈఓ అని, లేకపోతే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అనే కంపెనీ మీదే అని ఎట్లాగా గ్యారంటీ? అండ్ అమెజాన్కి మీరే వెండర్ అని, హంగామాకి మీరే వెండర్ అని, మీరే లైసెన్స్డ్ ఏజెంట్ ఏంటి అని అసలు ఏంటి గ్యారంటీ? యాజ్ అ ప్రొడ్యూసర్ యూ షుడ్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. ఇఫ్ హీ ఈస్ నాట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ I will feel bad. Okay. So these kind of questions. మీ ఆఫీస్ ఎక్కడ, రైట్? ఆఫీస్లో ఎందుకు ఇంతమంది లేరు, అంతమంది లేరు? ఇది ఛాలెంజెస్ కాదు కదా. ఇట్స్ అ కామన్ క్వశ్చన్స్. ఓకే. ఛాలెంజెస్ ఇస్ how transparent you are and what would be the payments and how genuinely we can trust you by giving your movie. Thing is challenges and see thing is how I convince the producer, making him understand. So this is your movie value. This is what you're getting paid for your content, for your viewership. So always East West will allow the producer to take the decision. If you are associating with us, at the end you will be happy because we are making your film available for the audience.
ఫ్రాంక్గా చెప్పాలంటే అంత పెద్ద ఛాలెంజెస్ ఏం లేవండి. ఓన్లీ ఒక ప్రొడ్యూసర్కి ఉండే భయం, సినిమా ఎలా వెళ్తుంది, రీపేమెంట్ ఎలా ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది క్వశ్చన్స్. వెన్ వీ కెన్ ఆన్సర్ దట్ వెరీ కాన్ఫిడెంట్లీ, it will never be a challenge. East West Entertainers is transparent and will show what the producer gets and what is it is. So we are happy. No more challenges. ఓకే. అండ్ ఓటీటీలో బోల్డ్ కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో అంటే ఓటీటీ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ బోల్డ్ కంటెంట్స్ లాగా అయిపోయింది. సో దీనికి మీరేమంటారు? That's a topic which we no need to talk also, because you know our sector of people చాలా తక్కువ మంది ఉంటారు. Bold content, either might be that's a quick money and it's like a short investment kind of, but how long those gonna stand, and ఎంతమంది of people will watch those things. Might be వాళ్ళకి ఇప్పుడు సెన్సార్ లేక ఏది లేక ఎలవ్మెంట్ ఉంది కాబట్టి ఎవరికాళ్ళు అప్లోడ్ చేసేస్తున్నారు తప్ప ఎవరికుండే కంటెంట్కి ఆ వాల్యూ దానికి ఉంటుందండి. నిజంగా కంటెంట్ యాజ్ యూజువల్గా ఉండుంటే యూ వుడ్ హ్యావ్ నాట్ ఆస్ మీ బోల్డ్ కంటెంట్కి అని స్పెసిఫిక్గా అడగరు కదా. ఐదర్ అక్కడ అది గుడ్ అయినా ఉండాల్సింది, బ్యాడ్ అయినా ఉండాల్సింది మీరు నా క్వశ్చన్ అడిగినప్పుడు. సో యూ హ్యావ్ ఆన్సర్, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. ఓటీటీలో మూవీ రిలీజ్ చేయడం వల్ల ప్రొడ్యూసర్కి రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ద పాలసీస్, వాట్ ఎవర్ దే గెట్ ఇట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అది ప్రొడ్యూసర్కి ఓటీటీకి మధ్య ఉండేది. ఇది ఇట్స్ అ బిజినెస్ సీక్రెట్, యు నో. ఓ, చెప్పకూడదా? ఇట్స్ అ కాన్ఫిడెన్షియల్ థింగ్. ఓకే. అండ్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఏమైనా లైక్ సో అండ్ సో ప్రొడ్యూసర్స్తో వీళ్ళ టైఅప్స్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు మీరు తీసుకోవడం అట్లాంటి, అంటే బేసిక్ కొన్ని. Especially East West Entertainers is not exclusively tie up with anyone. Whoever the producer, whatever the banner, whatever the production house, we see the quality of the content, we see the parameters are meeting the technically or not, all the aspects. We'll have a look at the movie, we watch it, my decision committee on there. We will see whether it is meeting all OTT parameters or not. If yes, we will give them the offer. If producer is liking it, we will take the content and we will publish it. As simple as it. ఓకే. 2020లో హైయెస్ట్ రీచ్ వచ్చిన మూవీ ఏది? ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ నుంచి వచ్చింది అన్నపూర్ణం గారు మనోడు అండి. అండ్ ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ ఫర్ డైరెక్టర్ శివనాగేశ్వర గారు అండ్ ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ ఫిలిమ్స్ ఎంఎన్ఆర్ చౌదరి గారు ఫర్ కీపింగ్ అస్ ట్రస్ట్ ఇన్ ఈస్ట్ వెస్ట్. అండ్ దే హ్యావ్ జస్ట్ రిలీజ్డ్ ఇన్ ఓవర్సీస్ and which have got a tremendous response. It's been only like 45 days and it has got almost like 12.5 lakh digital views, where they have again recalled back, or they have given the family emotions, family touch to the people who are abroad, and they're coming on 29th. I'm taking this as an opportunity and I'm saying all the best to Shivnag garu and producer MNR Chaudhary garu. And thanks for keeping your trust. We are also looking for Indian Amazon వాళ్ళతో. So talks are going on. వాళ్ళకి ఇంకా వేరే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఆఫర్ ఉంది. అది we also had a success meet and all. And రీసెంట్గా నిన్న మన జబర్దస్త్ అదిరే అభి గారిది పాయింట్ బ్లాంక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇదే ఫిలిం ఛాంబర్లో సక్సెస్ మీట్ చేసాం. విత్ ఇన్ ఏ వీక్ ఇట్ హ్యాస్ గాట్ 2.5 lakh డిజిటల్ వ్యూస్. వావ్. ఇట్ ఈస్ గోయింగ్ టూ వెల్. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ అభిని కమెడియన్ గాను ఒక ఇదిగా చూశారు ఆయన్ని. అలాంటిది ఆయన ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్లో చేయడం వల్ల దీనివల్ల అవటం. ఇప్పుడు యూజర్స్ విషయానికి వస్తే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి కదా వ్యూవర్స్. సో ఈ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాస్ట్. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్ చూడాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్, కొన్ని ఓటీటీలో మాత్రమే ఉన్నాయి. సో డిష్ ఉన్న వాళ్ళకి అంటే సర్టన్ చాలా చూడడానికి ఆస్కారం ఉండే, బట్ ఇప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ ఆస్పెక్ట్ పెరిగిందనే చెప్పుకోవచ్చు కదా. దీనికి ఏమంటారు? Comparatively other countries, the Indian OTT platform prices are very less. అవునా? See, if I see for Amazon, I pay $80 per year in US. ఇక్కడ per year they are paying 1,200 rupees kada. And where you can have 5 users in it. బట్ డిష్తో కంపేర్ చేసుకుంటే Dish is something a television and this is an
ఎంటర్టైన్మెంట్. డిష్లో అన్ని సినిమాలు రావు కదా మీకు, ఒక ఛానల్స్ వస్తాయి. అవును. సో లెట్స్ నాట్ కంపేర్ డిష్ అండ్ ఓటీటీ. ఐ థింక్ ఈవెన్ డిష్ ఈజ్ సంథింగ్ కాస్ట్లీ అఫేర్ ఐ గెస్. దాన్ని రీఛార్జ్ చేసుకోవడం ఇదంతా నాకు తెలియదు, నేను డిష్ వాడడం మాకు తెలియదు. సో అంటే మైట్ బీ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై ఓల్డెన్ డేస్. మనం సిటీ కేబుల్ ఇది వాడుతూ ఉండేవాళ్ళం. మంత్లీ ఎంత 300-200 రూపీస్ ఎంత కట్టేవాళ్ళం నా చిన్నప్పుడు, నాకు తెలుసు. ఈ రోజున 1000 రూపీస్ అయినట్టుంది పర్ మంత్. అదే 1000 రూపీస్కి యు ఆర్ గెటింగ్ 5 OTTs పర్ మంత్, సో కాల్డ్ బిగ్ లీడర్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, Z5, ఇవన్నీ. అండ్ వీఆర్ గెటింగ్ మోర్ ఎంటర్టైన్మెంట్ రేదర్ దెన్ ఇన్ డిష్ ఇన్ OTT. లాట్స్ ఆఫ్ కాంటెంట్, ఫిలిమ్స్ అన్నా, షార్ట్ ఫిల్మ్స్ అన్నా, సాంగ్స్ అన్నా, వెబ్ సిరీస్లు అన్నా, ఏదైనా. సో of course OTT will be having an higher advantage compared to dish. So I'll also say comparatively, coming back to the prices, OTT is something better, fair enough and economical. Okay. కొన్ని యాప్స్ ఉన్నాయి which are not paid apps also. Let's take మేము చేసే దాంట్లోనే MX Player ఉంది, which is they no need to pay. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఉంది, ఎయిర్టెల్ సిమ్, ఎయిర్టెల్ డిష్ ఉన్న వాళ్ళకి ఫ్రీ. వోడాఫోన్ ఐడియా సిమ్స్ ఉన్న వాళ్ళకి వోడాఫోన్ ఐడియా స్ట్రీమ్ ఫ్రీ. So you say that you are paying, or now you are not getting paid and you are enjoying the benefit of watching the films for free. East West deal చేసే దాంట్లోనే 3 platforms which are free. That's how there is viewerships are very much higher, and that's how the producers and all these companies are making much money. Yes. అండ్ అలాగే ఓటీటీలో కూడా సెన్సార్ రావడం వల్ల క్రియేటర్స్కి ఏమన్నా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వాళ్ళ ఒరిజినాలిటీ మేబీ ఉంటుంది అనుకుంటండి. ఇంకా స్టిల్ ద డెసిషన్ హ్యాస్ నాట్ టేకెన్. సెన్సార్ ఇంకా ఏం రాలేదు, ఆ లా ఇంకా రాలేదు. దే సేయింగ్ ద పీపుల్ ఇట్ విల్ కమ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అఫ్ కోర్స్ అండి, మైట్ బీ ఫిలిం మేకర్ ఆస్పెక్ట్లో ఆ సీన్ ఆ టైంలో అది పడాలి అని అనుకుంటున్నాడంటే తను హీ వాంట్స్ టు సే సమ్ స్టోరీ బిహైండ్ ఇట్. And when you are not giving him a free hand, and when you are not allowing him, definitely whatever the scene he wants to make, it may not turn out to be a good result. One scene is enough to spoil the entire content. So definitely it will be a problem if the censor comes into OTT. I think it will not come, I guess. Maybe censor has to be there, but it has to be reasonable, and also even the filmmaker has to be satisfied. అంటే ఆన్ పర్పస్ ఆ సీన్ తీయించేసేయాలి, లేకపోతే ఆన్ పర్పస్ అది తీసేసేయాలి, అది వద్దు. స్టోరీలోకి అది ఇన్వాల్వ్మెంట్ ఉండి స్టోరీ అది చెప్తుందంటే వీ కెన్ గివ్ దమ్ ఏ ఫ్రీ హ్యాండ్. అటు థియేటర్స్లోనూ సెన్సార్ పెట్టేసి ఇటు పెట్టేస్తే వేర్ ద ఫిల్మ్ మేకర్స్ కెన్ గివ్ అండ్ రైట్ వే వాట్ దే వాంట్ టు ఎక్స్ప్రెస్. సో రాకపోవచ్చు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమైనా లాస్ అవుతుందా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి? దేనికి ఉండేది బిజినెస్ దానికుంటుందండి. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినాయి, థియేటర్స్ ఓపెన్ అయినా ఎంత ఆక్యుపెన్సీ ఇచ్చారు? 50% ఆక్యుపెన్సీ ఇచ్చారు. 50% ఆక్యుపెన్సీలో అంటే 100 మెంబర్స్ కెపాసిటీలో 50 మెంబర్సే ఎంటర్టైన్మెంట్ చూడగలుగుతున్నారు. మిగతా 50 మెంబర్స్ చూడలేకపోతున్నారు కదా. మరి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఓటీటీ. వేర్ ఓటీటీ has bring an revolution. You can sit back relaxedly when you're traveling in your car or in a flight. You can watch it in your mobile, your iPad, anywhere. So మిగతా 50 మెంబర్స్కి ఆ ఎంటర్టైన్మెంట్ వెళ్తుందంటే ఓటీటీస్ ఆర్ స్టిల్ విత్ స్టాండింగ్ కదా. ఇప్పుడు ఓటీటీని థియేటర్స్తో కంపేర్ చేయలేం కాబట్టి ఇప్పుడు ఓటీటీలోనే చాలా ఉన్నాయి. మీ దాంట్లోనే హాట్స్టార్ ఉంది, అమెజాన్ ఉంది, MX ప్లేయర్, అండ్ ఇంకేమున్నాయి? హంగామా, ఎయిర్టెల్. ఓకే, వీటిలో హై టాప్లో ఉన్నది ఏది? అంటే ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ ఆస్కింగ్ మీ? అంటే పికింగ్ అప్ చాలా సినిమాలు తీసుకోవడం కానివ్వండి. See, when it comes to brand recognition and brand value, definitely people will go for Amazon. అవును, because it's an already a settled brand. Done fine. But what I say for producers is, let's seek for which has got more viewership. When ఈస్ట్ వెస్ట్లో ఉన్న వెండర్స్లో కంపేర్ చేసుకుంటే వ్యూవర్షిప్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఏదైతే ఫ్రీ ఉంటుందో దానికి ఎక్కువ ఉంటుంది లాజికల్గా. అమెజాన్ అనుకోండి మీరు పే చేయాలి, హంగామా అనుకుంటే పే చేయాలి, ఎయిర్టెల్ సిమ్ ఉంటేనే, డిష్ ఉంటేనే, వోడాఫోన్ ఐడియా ఈ 2 సిమ్ములు ఉంటేనే, MXకి ఏది అవసరం లేదు, ఇంటర్నెట్ ఫోన్ ఉంటే చాలు. దట్స్ హౌ ఇట్ హాస్ గాట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్. మీకు ఎప్పుడైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంటేనే కదా యువర్ పాకెట్
will also be getting filled. So I'll take it as in descending order. MX, Airtel, Vodafone, Hungama, Amazon. ఓకే, అంటే ఇంత తెలివిగా చెప్పారంటే మీరు. యా, సో ఇప్పుడు లైక్ అంటే లో బడ్జెట్ ఫిలిమ్స్ ఉంటాయి వాళ్ళు, అంటే ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది థియేటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్ లైక్ ఆ ప్రాబ్లం ఉండేది, థియేటర్స్కి వెళ్ళలేక సినిమా చేయగలిగారు బట్ రిలీజ్కి మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేది. సో ఇప్పుడు కూడా అలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? East West Entertainers ఉందండి. Your content is ready. Please come to us. We'll make your content available for the audience and we'll make you happy by getting your return of investment. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా ఆ కంటెంట్లో? సో అండ్ సో ఉండకూడదు అలాంటివి? Provided quality of the content. Next thing is technical aspects and the parameters which are given by your OTT vendors. If all these are meeting, we will publish your content and we'll make available for your audience. దేని గురించి దేనికి టెన్షన్ పడక్కల. East West Entertainers is building up a confidence for all the filmmakers, all the producers and all. ఓటీటీ కంటెంట్ పైరసీ ఈజీగా చేసేస్తున్నారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? Why you are saying specifically OTT content? థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పైరసీ అవ్వలేదా? అంటే యూఆర్ మచ్ ఇంటూ ఓటీటీ కాబట్టి. మామూలుగా మీరు అడిగిన క్వశ్చన్కి ఓటీటీ కంటెంటే అండి. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పైరసీ ఉంది. పైరసీ ఎప్పుడు ఉంటుందండి. సినిమా రిలీజ్ అవ్వకుండానే పైరసీ వస్తుంది. ఓకే, బట్ పైరసీ వస్తుంది. ఎవ్రీ వన్ ఈస్ ట్రయింగ్ టు ఎరాడికేట్ ఇట్, బట్ బికాస్ ఆఫ్ దీస్ హ్యాకింగ్ సిస్టమ్స్ అండ్ ఆల్ వీ కాంట్ సాల్వ్ ఇట్. వాటి వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో దానివల్ల కేసు కూడా పెట్టడం జరుగుతుంది ఫిలిం మేకర్స్ పైన, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మేబీ ఫిలిం మేకర్ అక్కడ ఏ స్టోరీ చెప్పాలనుకున్నాడో, వాట్ ఫిలిం మేకర్ విల్ గెట్ అడ్వాంటేజ్ వెన్ హీ ట్రై టు హర్ట్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్, ఇన్స్టెడ్ హీ విల్ లూజ్ ది ఆడియన్స్. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, these cases, these kind of controversies are not coming right now. Even the films when they are released in theaters, there is a problem where these bunch of people come for the title, cultural difference, and whatever you said, that feelings or the emotions of peoples are hurt. That means a bunch ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అయినా ఎట్లాంటి కంటెంట్ రిలీజ్ అయినా రెడీగా ఉంటారు దేనికైనా. మైబీ అది ఫిల్మ్ మేకర్కి, ప్రొడ్యూసర్కి ఉండిపోయిన థింగ్ అండి. వాళ్ళు కూడా మీకు చెప్తున్నానండి, అట్ ది ఎండ్ ఇఫ్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్, మైబీ ఫిల్మ్ మేకర్ వాంట్ టు సే సమ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ దేర్. He is not on purpose hurting the feelings or emotions of the people of related to that culture or related to that region or any kind of thing. Let's allow them, you sit, analyze it and see what he has told. Because at the end, అది కూడా win-win situation ఏ కదా. ఇప్పుడు అక్కడ people emotion hurt అయినప్పుడు film maker is already failure because his content is not reaching into the audience. So that means they are also not doing it in on purpose. Only when the story demands, they're doing it. అండ్ వాచ్ టైం బేస్ మీద రెవెన్యూ షేర్ చేస్తున్నారని విన్నాం. సో It depends upon different OTTs. See, for Amazon it will be for hourly. For Hungama, Airtel, MX, Vodafone, it will be per viewership. And రకరకాల ఓటీటీస్లో వాళ్ళకుండే పర్సెప్షన్స్, వాళ్ళకుండే రెవెన్యూ జనరేషన్స్లో దే షేర్ ది రెవెన్యూస్ విత్ ది ప్రొడ్యూసర్స్. అండ్ స్టార్స్ ఉన్న సినిమాలకి తప్ప మిగిలిన సినిమాలకి సింగిల్ పేమెంట్ మెథడ్ ఉండదంట, నిజమేనా? It's not about the casting and all, it's about the content. And moreover, it depends based to content and how the production house and OTTs are tied up. If seriously it has given in single payment, if seriously it is given in revenue sharing అనేది ఎవరం చెప్పలేం. Because that will be lying only with the production house and with the OTT. ఏమో మీరు విన్నట్టే నేను కూడా వింటున్నాను, పెద్ద స్టార్ క్యాస్ట్ హీరోది కూడా రెవెన్యూ షేరింగ్లో వెళ్ళిందంట. అది the truth only lies with the two parties of production house and with the OTT. No middleman can judge how it is going on. But anyways, whatever the process it is, at the end producer is also getting benefited, right? As a single payment, as you said, he is benefited. As a revenue sharing,
he is getting some revenue on the content. So he is mutually benefited. At the end, content is coming out, he is getting return of investment either as a single way or either as a monthly. Whatever it is. As a filmmaker, the movie has come out. As a producer, the return of investment is coming out. Only the time difference. ఓకే, సో ఫైనల్గా విల్ కంక్లూడ్ విత్ ఓటీటీ స్టార్ ఎవరు, ప్రజెంట్ ఓటీటీ స్టార్ ఎవరు? Content. వావ్. Content is the star. అంటే ఏ హీరో పేరు చెప్పారా మీరు? అందరూ హీరోలేనండి. ఓకే. సి బికాస్ ఇక్కడ ఈ హీరో రిలీజ్ అయింది బాగుంది, ఓటీటీలో అలా జడ్జ్ చేయడానికి లేదండి. ఏ హీరోయిన్, అందరు హీరోలకి అంత బాగుంది. బట్ ఈవెన్ ఆ హీరో కూడా పిక్ చేసుకున్నారంటే కంటెంటే కదా. అవును. సో ఎట్ ది ఎండ్ ఐ సే కంటెంట్ ఇస్ ద కింగ్. ఓకే, సూపర్, బాగా చెప్పారు. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఎలా హెల్ప్ చేస్తుంది? For all the producers, for all the filmmakers or the film lovers, East West Entertainers is there. If you are meeting the quality of the content, technically aspects and all the parameters, we are there to support you and release your content in all the leading OTTs. No worries, your movies will not be in your homes. You can watch in the OTTs in your homes. That East West Entertainers can do. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైమ్. విష్ యూ వెరీ గుడ్ లక్. ఇంకా చాలా చాలా సినిమాలు మాకు అందించాలని కోరుకుంటున్నాము. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా మంచి కాంటెంట్ ఉంటే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy.